హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. హైదరాబాద్లో కలెక్టర్ల రహస్య సమావేశం సంచలనంగా మారింది. బుధవారం ఓ స్టార్ హోటల్లో 20 నుంచి 23 మంది ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు చెప్పినా కూడా నోటి మాటగా ఏ పని చేయొద్దని కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయాల వల్ల తాము బలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కామ్లతో పాటు మొన్నటి లగచర్ల ఘటనతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే లగచర్ల ఘటనలో సిఎస్, డీజీపీలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఇక కేసీఆర్ హయాంలో జరిగిన కాళేశ్వరం, అవినీతి, ఫార్ములా ఈ రేసింగ్, జీఎస్టీ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇప్పటికే పలువురు అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మాజీ సిఎస్ సోమేష్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు. అలాగే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు భూ కేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. 100 కోట్ల విలువైన 42 ఎకరాలను అక్రమంగా బదిలీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కలెక్టర్ల రహస్య సమావేశం కూడా చర్చనీయాంశమవుతుంది. మరి వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పవన్ కళ్యాణ్కు మరో షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనపై సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డు వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ లడ్డు ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది ఇమ్మనేని రామారావు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. లడ్డు వ్యవహారంపై పవన్ తన హోదా మర్చిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలియచేశారు. పవన్ మాట్లాడిన వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాలని కూడా తెలియచేశారు. మరోవైపు తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది. సిబిఐ నుంచి 2 అధికారులను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, FSSAI నుంచి 1తో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే అధికారులు లేకుండానే లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు ప్రకటన ఎలా చేశారని కూడా ప్రశ్నించింది. నెయ్యి కల్తీపై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తులు మనోభావాలను గాయపరిచే విధంగా సీఎం వ్యవహరించారని వ్యాఖ్యానించింది. కల్తీపై వాస్తవాలు నిర్ధారణ కోసం సీటు దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్ళడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టం చేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. దీనివల్ల కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని తెలియచేసింది. ఇదండి ఈరోజుటి వీడియో. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తున్నాము. ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నాము. మరి రేపు ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్ కూడా ఉంది. మరి దాని అప్డేట్ కూడా మన ఫస్ట్ న్యూలో చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే 4 వీడియో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.